నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ నందు శ్రీ 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 లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక 2వ సోమవారం సందర్భంగా కాలనీ మహిళా మండలి ఆధ్వర్యంలో మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సహకారంతో 1516 కార్తీ దీపోత్సవం నిర్వహించడం జరిగిందని మహిళా మండలి ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పులిపాటి సుజాత, జోగులాంబ గద్వాల జిల్లా రాఘవేంద్ర కాలనీ. కార్తీక మాసం సందర్భంగా పోయిన వారం మేము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ టెంపుల్లో పోయిన వారం మేము 108 దీపాలతో వెలిగించి మహిళలందరము ఈ వారము 1516 దీపాలతో వెలిగించడం జరిగింది. ఈ ప్రతి మంగళవారం ప్రతి సోమవారం ఇలాగే చేయాలనుకుంటున్నాము. కార్తీక పౌర్ణమి కార్తీక ద్వాదశి సందర్భంగా తులసి కళ్యాణము చెట్టు కళ్యాణం చేయించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా ఇలాగే ఎక్కువ దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నాము. ఈ దీపాలు వెలిగించడానికి మాకు సహాయం చేసిన విశ్వ హిందూ పరిషత్ దేవాలయ కమిటీ వాళ్ళు, తర్వాత అర్చకులు, మహిళా మండలి సభ్యులు అందరం కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నాము. విశ్వ హిందూ
పరిషత్ వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. జిల్లా గద్వాల పట్టణంలోని రాందకంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా విశ్వంత ఆధ్వర్యంలో మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ఉన్న మహిళా కమిటీ ఆధ్వర్యంలో అది సోమవారం దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ సోమవారం రోజు 108 దీపాలతో వెలిగించాము. ప్రస్తుతం 7516 దీపాలతో వెలిగించాము. వచ్చే సోమవారం 5551 దీపాలతో వెలిగిస్తాము. మాకు రాందకాల వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేశారు. విశ్వం పరిషత్ తోడ్పాటుగా కాలనీవాసుల కోసము ఈ రాందకాల వాసులు ప్రతి ఒక్కరు పేరు పైన ఎవరైతే ఆర్థిక సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేర ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీ. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుంచి మేడిపల్లి సెంటర్ అన్నపూర్ణ కాలనీ మీదుగా ఎఫ్సీఐ కార్నర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా ఈ మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి రామాచారి, కోశాధికారి ఎన్ భిక్షపతి మాట్లాడుతూ ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో మొదటిసారి 2024 నవంబర్ 23, 24 తేదీలలో జరుగుతున్న 3వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. పడకల హాస్పిటల్ వెంటనే ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ వెంటనే కార్మికుల కనీస వేతనం 26,000 కార్మికుల కనీస వేతనం 26,000 పెండింగ్ లో ఉన్న జీవోలను వెంటనే కనీస వేతనం 26,000 కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ వెంటనే ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ వెంటనే. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు ఈ నెల 23, 24 తేదీ లోపల అన్నపూర్ణ కాలనీలో మొదటిసారి నిర్వహించడం జరుగుతున్నది. ఈ మహాసభలలో అనేక తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ చేసిన ప్రజా పోరాటాలను సమీక్షించుకోవడంతో పాటుగా రానున్న 3 సంవత్సరాలకు సిపిఎం పార్టీ చేయబోయే పోరాటాలను, కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా మొదటిసారి ఎన్టీపీసీ ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క మహాసభలను ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ మహాసభలో జయప్రదానానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి విజయవంతానికి పాటుపడవలసిందిగా సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంగా అనేక తీర్మానాలు కూడా ఈ మహాసభలో చేయడం జరుగుతుంది. చిరకాలంగా ఎదురు చూస్తున్న 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటును డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నుంచి కాపాడడానికి పోరాటాలు రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలుగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పెండింగ్లో ఉన్న జీవోలన్నింటినీ కూడా విడుదల చేయాలని, అలాగే ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతాన్ని ఒక దిక్కు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని అంటున్నారు. కేవలం ప్రజలను పనుల పేరుతో పీడించడానికి పనికొస్తే తప్పితే ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రాంతాన్ని బి గ్రేడ్ సిటీగా నిర్ణయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి ఈ బి గ్రేడ్ పట్టణంగా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. తద్వారా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని విధాలుగా ఎంతో సౌకర్యవంతంగా తమ జీతాలను పెంచుకునేడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డిమాండ్ల విషయంలో కూడా రానున్న కాలంలో సిపిఎం పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి ప్రచారం చేయడంలో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ కాలనీ మీదుగా ఎఫ్సీఐ కార్నర్ వరకు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది.
కావున ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ సిపిఎం పార్టీకి మహాసభలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిల్లా 3వ మహాసభలను సిపిఎం జిల్లా 3వ మహాసభలను భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. తీసుకొచ్చి సందర్శించి అక్కడ అందించే మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పోక్సో అండ్ రేప్ కేసెస్ సంబంధించి ఇది స్టార్ట్ చేసింది కదా సార్. అటువంటి కేసెస్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ కేసుకి సంబంధించిన వీకెండ్కి సంబంధించిన నిర్ణయం వేసి మనకు ఇక్కడ ఇంటెక్ ఫామ్ ఉంటుంది సార్, అందులో ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ అయిన తర్వాత నేను కౌన్సిలర్కి అసైన్ చేస్తాను. విక్టిమ్ హాస్పిటల్ ఫ్రెండ్ నేచర్ సార్, ఓన్లీ ఫీజ్ పర్పస్ ఇప్పుడు ఆన్లైన్ స్టాకింగ్ అది ఎక్కువ ఇప్పుడు ఇదంతా ఎస్ఐ గారు మీరు ఒకనే ఉంటారా? కొంచెం మంచిగా మింగిలో ఇనాగ్రేషన్ వచ్చిన ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ పోలీస్ గారికి, మీడియా రిప్రజెంటేటివ్ గారికి, అలాగే ఆల్ పోలీస్ స్టాఫ్, మీడియా మిత్రులు, మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఇంత పెద్ద స్కేల్లో మనం ఎంటైర్ పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం స్టూడెంట్స్కి పిలవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే పోలీస్ నుంచి హ్యూమన్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీగా పెట్టినట్టు ఈ కార్యక్రమం ముఖాంతరం మనకు తెలుస్తుంది. పోలీస్ అంటే భయపడేది కాదు, వాళ్ళు ఉన్నది ప్రజల కోసం, ప్రజలకి భరోసా. సెంటర్ కూడా భరోసా అంటే ఒక ఫెయిత్. సో ఎలాంటి విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఫెయిత్ లాగా ఈ భరోసా సెంటర్ అనేది పనిచేస్తుంది. సో ఎస్పీ గారు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పినారు కేసెస్ గురించి కూడా. ఈ పోక్సో కేసెస్ అయినా, రేప్ కేసెస్ అయినా, ఎలాంటి కేసెస్ అయినప్పుడు వాళ్ళకి ఒక సెంటర్ లాగా ఎలాంటి ఆల్రెడీ హరాస్మెంట్కి గురిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ ఈ భరోసా సెంటర్ చేయడం జరిగింది. లోపల వెళ్ళినప్పుడు కూడా మీరు అందరూ స్టూడెంట్స్ కూడా చూడాలి. సో ఇక్కడ మీరు వచ్చినదే కాకుండా మీ ఫ్రెండ్స్కి అట్లా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకు ఈ భరోసా సెంటర్ అంటే ఏంటి, దేనికోసం ప్రభుత్వం ఈ భరోసా సెంటర్ని పెట్టింది, దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయనేది మీరు అందరూ తెలుసుకోవాలి. దానికోసమే ఇంత పెద్ద ఫంక్షన్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. లోపల వెళ్తే సో ఈ పోక్సో కేసెస్ అయినా, రేప్ విక్టిమ్ కేసెస్ అయినా
వచ్చినప్పుడు వాళ్ళు ట్రౌమాలో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి సైకాలజిస్ట్ పెట్టేసి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికైనా ముందైతే కోర్టుకి పోవాలి, సపరేట్ పోలీస్ స్టేషన్కి పోవాలి అని విక్టిమ్స్ భయపడేది. ఇప్పుడు అట్లాంటి భయపడకుండా ఫ్రెండ్లీ పాలసీ, మనము మీకోసమే ఉన్నాము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా విక్టిమ్స్ 12 years అండ్ బిలో వచ్చినా కూడా వాళ్ళందరికీ ఫస్ట్ స్టెప్ ఉన్నాయి. సైకాలజిస్ట్ ఒకటే కాకుండా లీగల్గా కూడా వాళ్ళకి కేసు నమోదు చేయడం, తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ రావడం, కాంపన్సేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వయం ఉపాధి కోసం కౌన్సిలింగ్ ఇవ్వడం, అట్లాంటి సెంటర్ కూడా పెట్టుకున్నారు. అదే కాకుండా ఈవెన్ కోర్టుకి కూడా స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసినారు. అదే కాకుండా అక్కడ కోర్టుకి కూడా వెళ్లకుండా ఇక్కడ నుంచినే ఆన్లైన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఈ భరోసా సెంటర్లో ఇవ్వడం జరిగింది. సో మన తరఫు నుంచి కూడా డిఓ గారికి చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్సే కాకుండా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా మనం ఆ స్టూడెంట్స్కి పిలిచి ఈ భరోసా సెంటర్ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ అనేది కూడా మన తరఫు నుంచి కూడా చేస్తాము. సో ఈ ఇంత మంచి సెంటర్ను మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి మంచి సెంటర్ చేసినారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీరు గొప్ప మనసుతో చేస్తున్నటువంటి సేవల్ని మనకి మరింత విస్తరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాగరాజు గారు. ధన్యవాదాలు సార్. చేశాక రెండు నమస్కారం. మన గద్వాల జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, డిఐజీ మేడం గారికి, ఇతర అధికారులందరికీ కూడా గద్వాల పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో ఈ భరోసా కేంద్రం 2022 నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి మేఘావారి సౌజన్యంతో ఈ కొత్త భరోసా సెంటర్ని, షీ టీమ్స్ ఆఫీస్ని రెండింటినీ ఈరోజు ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థులకు, మీరు మధ్యలో చాలామంది కూర్చుంటే అందరికీ కనపడుతుంది, అందరికీ కూడా సాదర స్వాగతం. అసలు భరోసా సెంటర్ అంటే వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్ట్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద, ఒకే ప్రదేశం పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు. ఈ ఏర్పాటును చేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఇతర దాడులకు గురైన మహిళలకు, బాలలకు అండగా ఉండటమే లక్ష్యంగా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత పోలీస్ శాఖ ద్వారా అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా భరోసా సెంటర్స్, షీ టీమ్స్ ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుంది. ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులకు గురైన బాధిత మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, సైకలాజికల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది. సో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు షెల్టర్ సైతం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర భరోసా సెంటర్స్ నిర్వహణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళలు ఎలాంటి లైంగిక దాడులకు గురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. జిల్లాలో భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు ఇతర మార్గాల్లో ఉపాధి కల్పించడంతో పాటు విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ను కూడా అందించడం జరుగుతుంది. ఎన్డీపీసీ సంస్థ కోసం తమ భూములను త్యాగం చేసిన ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రాజెక్టులో నూతనంగా 2400 మెగావాట్ల విద్యుత్ కోసం మరో 3 ప్రాజెక్టు ఏర్పాటుకై ఈ నెల 29న చేపట్టనున్న పబ్లిక్ హియరింగ్ లోపు భూ నిర్వాసిత గ్రామాల్లో కేజీ నుండి పీజీ వరకు ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాతే పబ్లిక్ హియరింగ్ జరపాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలెవరూ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనబోరని తెలిపారు.
నవరత్న కంపెనీగా పిలువబడేటువంటి ఎన్టీపీసీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని అంటే మా కొడుకులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా బతుకులలో వెలుగులు నిండుతాయి, ఇది దేశానికి వెలుగులనిచ్చేటువంటి కంపెనీ ఇక్కడ ఏర్పాటవుతుంది కాబట్టి మా జీవితాలలో కూడా వెలుగును నింపుతారు అనేటువంటి గొప్ప మనసుతో తరతరాల నుండి వచ్చినటువంటి భూములను త్యాగం చేసినటువంటి భూ నిర్వాసితులను వాళ్ళ కుటుంబాలలో ఇలా చీకటిమయమైపోయింది. నిర్వాసిత గ్రామాలను ఈ ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిర్వాసిత గ్రామాలలో ఉండేటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ఇంత నిర్లక్ష్యమైనటువంటి ఈ యొక్క నవరత్న కంపెనీ మరి ఒకసారి 29వ తారీఖు నాడు 2400 యూనిట్లకు గాను పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భూ నిర్వాసితుల పక్షాన, ఈ ప్రాంత యువకుల పక్షాన ఇలా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. 29వ తారీఖు ఒక వారం రోజుల ముందు, ఒక వారం రోజులు తప్పకుండా ఈ ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి విధానాలను, ఈ ప్రాంతం మీద చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలను తీసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్టీపీసీ సంస్థ 1978లో ఈ ప్రాంతంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం చేసింది. అప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత రెండో దఫలో 500 యూనిట్లు 3 యూనిట్లతోని 1500 చేసింది 1983 వరకు. 85లో 2100 యూనిట్లను మెగావాట్లను ఈ ప్రాంతం నుండి దేశానికి అంతా కూడా వెలుగులను ఇచ్చేటువంటి విధంగా చేసింది. ఇది సరిపోకపోగా మరి ఈ ప్రజలకు అవసరం, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమని వీరికి అన్ని విధాలుగా స్థలాలను కేటాయిస్తే, ఇక్కడ ఆనాడు 2014లో ఈ ప్రాంతంలో స్థలాలు లేక, మొన్న మెడికల్ కాలేజీకి స్థలం లేక ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో ప్రజలందరి మధ్యలో ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ను ఆనాడు ఏర్పాటు చేసింది. ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ 10 మెగావాట్స్తోని చేసింది. ఈ 2600 2014 వరకు చేస్తున్నటువంటి క్రమంలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు జాగను కూడా ఉపయోగంలోకి తీసుకుంటూ ఇలా పేదలకు, ఈ ప్రాంతంలో కనీసం చిరు వ్యాపారస్తులకు, మేడిపల్లి సెంటర్లో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు అని చెప్పేసి స్థలం అడిగితే కూడా ఇవ్వనటువంటి ఒక ఆజమాయిషీ చేస్తున్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం నిన్నటికి నిన్న 2వ డివిజన్లో మేము అప్పుడు నిధులు కేటాయించాలని కోరితే ₹1 కోటి కేటాయించారు. మరి అది ఎవరు ప్రారంభం చేస్తారు,
ఏందనేది కూడా కనీసంగా పర్యవేక్షణ లేనటువంటి నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ఎన్టీపీసీ యాజమాన్యం. మరి ఎమ్మెల్యే చేస్తుందా? అది లేదు. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నా గౌరవ కార్పొరేటర్ రమణారెడ్డి గారి ద్వారా చేపించిందా? అది కూడా లేదు. అంటే ప్రజాప్రతినిధులకు మీరు గౌరవం ఇవ్వరు, భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూనే ఉంటారు. ఇట్లా ఈ మధ్య కాలంలో ఇప్పుడు మొత్తంగా 4485 మెగావాట్ల వరకు ఇలా ఎన్టీపీసీ ఇలా ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో మేము ఎన్నిసార్లు అడిగితే ఒక హాస్పిటల్కు చిన్నగా ఏదో నిధులు కేటాయించారు, సిఎస్ఆర్ నిధులు. మరి సిఎస్ఆర్ నిధులలో ఎంత కేటాయించారు? ఇక్కడ బేడిపల్లి గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి 3వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, 4వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, 5వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, పక్కనే కాశీపల్లిలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మీ నుంచి వెలువడేటువంటి కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నటువంటి వాళ్లకు కూడా మీరు న్యాయం చేయలేం లేదనంటే ఇది మీ ఒంటెత్తు పోకడకు నిదర్శనంగా ఇలా కనిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇలా ఒక ప్రజాప్రతినిధిగా ఆనాడు మేము ఎంతో మొత్తుకున్నాం, ఎంతో చేసినాం. ఆనాడు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో తెలంగాణ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని 1600 మెగావాట్లతో నిధులను, సిఎస్ఆర్ నిధులను ఏమన్నా కేటాయించి ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేస్తారంటే అది కూడా చేయరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా ఒక 2400 మెగావాట్లకు ఈ యొక్క మన పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇలా తిరుగుబాటు బావుట ఎగరవేస్తా ఉన్నది. తప్పకుండా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మొన్నటికి మొన్న మేమందరం కూడా నిర్వాసితుల పక్షాన మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, రమణారెడ్డి, మేమందరం కూడా మా నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా వెళితే కనీసంగా సిఎస్ఆర్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కనీసంగా వచ్చి ఏంది అసలు మీ బాధ ఏంది, మేమేమి ఇచ్చినాం అనేది చెప్పడానికి కూడా ఇలా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే అసలు ఇది ఎవరి సంస్థ, ఎవరి త్యాగం చేస్తే మీరు ఈ సంస్థ నిర్మాణం చేస్తున్నారు? త్యాగం చేసినటువంటి వాళ్లకు ఈ ప్రాంతానికి న్యాయం చేయకపోతే ఎందుకు మాకి సంస్థలు? ఈ ప్రాంతాన్ని మొత్తానికే ఇలా కలుషితమయం చేసినటువంటి వాళ్ళు మీకు ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క తప్పకుండా రేపు ఈ 2400కు సంబంధించినటువంటి మెగావాట్లకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు ఏం కేటాయించారో బహిరంగంగా మీరు ముందు చెప్పాలి. తప్పకుండా ఈ ప్రాంత యువకులకు ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ ప్రాంత యువకులకు మీరు తూతూ మంత్రంగా చిన్న చిన్న 1 2 సైకిల్ ఇవ్వడం, ఏదో చిన్నగా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం గిదా మీరు చేసేది? ఏదో ఒక పాఠశాలనన్నా మీరు అడాప్ట్ చేసుకొని సరిగ్గా నిర్వహణ చేస్తారా? తప్పకుండా ఇక్కడ రేపు ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ముందే ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఎన్టీపీసీ లోపల మీరు ఏదైతే స్కూల్ పెట్టిండ్రో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఫ్రీ స్కూల్ను సిఎస్ఆర్ నిధులతోని కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు మీరు నిర్వహణ చేసేటువంటి విధంగా ముందే ప్రకటన చేసిన తర్వాతనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్లో ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా భూ నిర్వాసితుల పిల్లలందరికీ కూడా కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఉచిత విద్యను ఒక మంచి మోడల్ స్కూల్ కంటే గొప్పగా కార్పొరేట్ తరహాలో విద్యా సంస్థను నిర్మాణం చేస్తానని పక్కా హామీ ఇస్తేనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ద్వారా మీరు ముందుకు పోతారు. లేకపోతే ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఈ ప్రాంత ఉనికిని కాపాడుకోవడం కోసం, ఈ ప్రాంత ప్రజలను రక్షించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కార్పొరేటర్ కానీ ఎన్టీపీసీ నాయకులందరం కానీ ఇవాళ రాబోయే 29వ తారీఖు నాడు చేసే ప్రజా దర్బార్లో ఖచ్చితంగా తిరుగుబాటు ధనాన్ని తీసుకురావాలని ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేస్తున్నాం.
ఎందుకంటే విలువలేని ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజాప్రతినిధులకు ఎక్కడ కూడా విలువ అనేది లేకుండా చేస్తున్నది. మొన్నటికి మొన్న 3వ డివిజన్లో కేటాయించిన నిధులు, కలెక్టర్ కేటాయించిన నిధులని పక్క డివిజన్లకు మలిపి చేసే విధంగా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇంకో ప్రజాప్రతినిధి కానీ ఇది ఆజమాయిషి చేసుకుంటూ ఆ నిధులు ఒక డివిజన్ కేటాయించిన నిధులని పక్క డివిజన్కి తరలిస్తుంటే గౌరవ కార్పొరేటర్ గారు కూడా ఆ రోజు ఉద్యమం రూపంలో మేమందరం కూడా వెళ్తే దాన్ని మళ్ళా యథావిధిగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. నిన్న 1 కోటి రూపాయల నిధులు ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారిని మేము సబ్స్టేషన్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ రోజు ఏఈ గారు, డిఈ గారు వారందరూ కూడా కోరగానే గౌరవ ఎమ్మెల్యే గారి లెటర్, కమిషనర్ గారి లెటర్ని స్వయంగా మా కార్పొరేట్లో మేమందరం కూడా పోయి తీసుకుపోయి ఇవ్వడం జరిగినది. ఖచ్చితంగా సబ్స్టేషన్కి ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే వర్షాకాలంలో సబ్స్టేషన్ పోవడానికి, కరెంటు పోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి 1 కోటి రూపాయల నిధులు కూడా కేటాయించాలని మేము కోరుకోగా ఆ 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి ఏ హోదాలా దాన్ని ఓపెన్ చేసి ఇవాళ రోడ్ వేయడానికి మీరు ముందుకెళ్తున్నారు? ఆయనే ఎవరైతే కొబ్బరికాయ కొట్టినరో ఆయన ఏ హోదాలా కొబ్బరికాయ కొట్టిండో అనేది మాకు అర్థమైతలేదు. ఆయన ఎమ్మెల్యేనా, మేయరా, డిప్యూటీ మేయరా, కార్పొరేటరా? ఈ రకంగా ప్రజాప్రతినిధులని మీరు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో మాకు అర్థమైతలేదు. ఎవరైనా మీరు ఎట్లా ప్రజలు గెలిపిస్తే మీరు ఎట్లా గెలిచిరో మేము కూడా మా డివిజన్ ప్రజలు గెలిపిస్తే మేము అలా గెలిచినాం. ఖచ్చితంగా ఆ విలువ అనేది కార్పొరేటర్ కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఆ ప్రాంత హోదా లేకపోతే మేము కూడా రాబోయే కాలంలో మాకెట్లా చేస్తారో మేము కూడా మీకు అట్లే చేస్తాం. ఇంత పెద్ద నువ్వు ఎట్లా గెలిచామో మేము కూడా గదే రకంగా గెలిచాం. కాబట్టి ఈ విలువ నువ్వు ఇవ్వకపోతే ఏనాడు కూడా మీకు విలువయం. ఎన్టీపీసీ సిఎస్ఆర్ యాజమాన్యం కూడా చెప్తున్నాం, ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడ నిధులను అక్కడ కేటాయించాలి. ఇక్కడ మా ఎస్బీఐ బ్యాంకు నుంచి అక్కడికి కూడా 1,10,00,000 తోటి మేము రోడ్డు పెడితే దాన్ని కూడా మరలించే విధంగా ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎక్కడి రోడ్డు అక్కడనే వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తే కానీ నువ్వు వేయలేదు. ఎందుకంటే మేము పెట్టినాం ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న రోడ్లు మేము ఖచ్చితంగా మేము చేయాలని మేము కోరుకొని రిప్రజెంటేషన్ చేసినాం. ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్టీపీసీ ఇదే కాశీపల్లి ప్రాంతంలో నీళ్లు ప్రతిసారి కొన్ని సంవత్సరాలకు వెళ్ళి నీళ్లు కూడా బాగా ఇచ్చేవాళ్ళు. కానీ ఒక 2-3 ఏళ్ళకెళ్ళి 5 ఏళ్ళకెళ్ళి వాళ్ళు నీళ్లు కట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేస్తుంటే కూడా నిధులు కేటాయించి దాదాపు 2 కోట్ల నిధులు కెట్టి పైప్ లైన్ అన్ని వేయించుకుంటే ఇవాళ నీళ్లు మున్సిపల్ తరఫు నుంచి చేసే విధంగా ఇలా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేసినాం. ఇవాళ ఏ ఎన్టీపీసీ ఒక నీళ్లు కానీ ఒక ఏదైనా ప్రజలకు ఏమి ఇస్తుంది అనేది ఒకటి మీరు ఆలోచించారు. 5 కిలోమీటర్ రేడియస్ లో కూడా కరెంటు ఫ్రీ అన్నారు. ఎక్కడ కూడా వేరే ప్రాంతాలలో ఎక్కడ ఎన్టీపీసీ ఉన్నా కూడా ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో కరెంట్ ఫ్రీ ఉన్నది. ఒక మన ప్రాంతంలోనే ఇవాళ లేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించుని 29 నాడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకం చేస్తాం. ఖచ్చితంగా ఉద్యమం చేసి ప్రజల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటి కూడా తీర్చే విధంగా ఎన్టీపీసీ సిఎస్ఆర్ ముందుకు రాకపోతే ఖచ్చితంగా 6 రోజులు మేము ధర్నాలన్నా నిరసనలు ఖచ్చితంగా 6 రోజులు నిరసన తెలిపి మీ ప్రజా దర్బార్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు కేశవరం కాంట్రాక్ట్ కార్మిక అధ్యక్షులు కౌశిక హరి పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కౌశిక హరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెద్దలు కిందున్నోళ్ళు, రైట్ సైడ్ ఉన్నోళ్ళు, నిలబడ్డోళ్ళు, ఇటు కూర్చున్నోళ్ళు, వచ్చిపోయిన వాళ్ళు, రానోళ్ళు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికి జై తెలంగాణ. ఇప్పటిదాకా అనేక సమస్యలు నేను చెప్పినా, అందరు కూడా చెప్పారు. ఇంకా చాలా మంది ఇక్కడ అందరు పెద్ద పెద్ద నాయకులు, అనుభవం ఉన్నోళ్ళు, కొట్లాడిన వాళ్ళు, అనేక ఉద్యమం నడిపారు, సర్పంచులు చేసారు, కొట్లాడినారు, ఉప సర్పంచులు చేసారు. అన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓన్లీ మనం పెట్టుకున్నదే ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో అన్ని రకాల సమస్యలు చర్చ చేయాలి. మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద జరిగే దాడులు కానీ, ఊర్ల జనం మీద జరుగుతున్న అన్యాయాలు కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ, రావాల్సిన అభివృద్ధిలో కానీ, జెన్కో కావాల్సింది కానీ, సింగరేణి పౌరోజు రావాల్సింది కానీ, మిగతా అన్ని సమస్యల మీద ఇప్పటిదాకా మనం చర్చ చేసినాం. ఈ సమస్యలన్నిటిని కూడా రాబోయే కాలంలో మరొక సమావేశం బుగ్గల పెద్ద ఎత్తున ఉంటుంది. దాంట్లో విస్తృత స్థాయి కార్యకర్తలు ఇప్పుడు వచ్చిన మనం అందరం ముఖ్యమైన వాళ్ళం ఉన్నారా? ఇంకా మన వాళ్ళు బయట ఉన్నారా? ఇళ్ళల్లో ఉన్నారా? మన పొంటి ఉండేటోళ్ళు, ఊళ్ళలో బాధపడేటోళ్ళు, అది రానాపూర్ కావచ్చు,
మన కాశిపల్లి కావచ్చు, కుందనపల్లి కావచ్చు, కోరడపల్లి కావచ్చు, మల్కాపూర్ శాలపల్లి కావచ్చు, ఇట్లాంటివి అవి ఆ సమస్యలు కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ జీవో నెంబర్ 22 కోసం కావచ్చు, ఏదైతే ఉద్యోగాలు అమ్ముడు పోతా ఉంటే మనకు ఉద్యోగాలు దొరకని ఎన్టీపీసీల నిరుద్యోగులు కావచ్చు, మన రైతు రుణమాఫీ కానీ రైతుల పొంటి కావచ్చు, మన రైతు బంధు పడకపోవడం కానీ, రేపు రైతు భరోసా రావాల్సి ఉన్నది. ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళ తల్లులకు వాళ్లకు పెళ్లిళ్ళు చెల్లెలకు అయినాయి, చెల్లెలకు వాళ్లకు రావాల్సిన 50,000 తులం బంగారము, ఇంకా మిగతా పైసలు, అదేవిధంగా ఇంకా దళిత బంధు రావాల్సిన వాళ్ళు, మన డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు రావాల్సిన వాళ్ళు, బీసీ బంధు రావాల్సిన వాళ్ళు, మైనార్టీ బంధు రావాల్సిన వాళ్ళు, ఈ మన రామగుండంలో వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా దుర్వినియోగం అవుతా ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధి జరుగుతలేవు. మొన్నటి వరకు ఒక్క దగ్గర స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఇట్లాంటి దయానీయమైనటువంటి పరిస్థితులలో మనం ఈ ప్రాంతం ఉన్నది. దీన్ని మనం కాపాడుకోవడం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ప్రాంతానికి అండగా ఉంటారని తెలియజేయడం కోసం, ఈ ఊరుకు భరోసా ఇవ్వడం కోసం, ఎవరు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులకు మేము గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. బరాబర్ ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ దృష్టికి వచ్చిన సమస్యల పట్ల కార్యాచరణ ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా ఒక కమిటీ ద్వారా, ఏ సమస్యలు అయితే నేను చెప్పినామో ప్రతి దానికి ఒక కమిటీ ద్వారా ఒకటి వేసుకొని మనం రాబోయే కాలంలో అన్ని కూడా యుద్ధాలు జరుగుతాయి. ఆ సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా మన పోరాటాలు ఉంటాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఏ బాధితుడికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మనం ఉంటాం. మన కార్యకర్తల మీద ఎక్కడైనా ఇబ్బందులు గురి చేసినా, నా కార్యకర్తల మీద కేసులు పెట్టినా తప్పకుండా అందరం ఒక పిలుపు అందుకొని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేస్తే దయచేసి అందరం కూడా హాజరు కావాల్సిందే, దాన్ని అడ్డుకోవాల్సిందే. ఒకరికొకరు అండగా మనం ఉండాల్సిందే. మనం అండగా ఒకరికొకరు ఉండాలి. మన ఊరి ప్రజలకు అండగా కూడా మనం ఉండాల్సిన బాధ్యత మన మీదనే ఎక్కువ ఉన్నది. దీనికి మీరు వచ్చినందుకు, పిలిపియంగానే వచ్చినందుకు, ఇంత రాత్రి అయినా కానీ వివిధ గ్రామాలకు వెళ్ళి, గోదావరికి వెళ్ళి, కాలనీకి వెళ్ళి ఇట్లా వచ్చిన కార్మిక సోదరులు, రైతు సోదరులు, యువకులు, నిరుద్యోగులు, పార్టీ కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మీరు వచ్చినందుకు, పార్టీని ఈ విధంగా ఒక ఉన్నత స్థానం వైపు తీసుకుపోయే విధంగా ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండు, అలా మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. అసలు వాళ్ళు ఎవ్వరు కూడా గుండుకు లేరు, మెట్టినకు లేరు. అసలు ఎక్కడ పనిచేసిన అనుభవం లేదు. కేసీఆర్ అసలు నాయకుడిని మళ్ళా వీళ్ళకి దొరుకుతారానే, మళ్ళా 10 జన్మలు ఎత్తినా గానీ కాంగ్రెస్ వాళ్ళకి దొరకరు, ఈ తెలంగాణకు దొరకరు. కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఆయన తీసుకొచ్చిన తెలంగాణ తీసుకురావడం అనేది ఒక పెద్ద అద్భుతమైన విషయం. 70 ఏళ్ళ కాని సమస్యను తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణను తీసుకొచ్చి ఈ 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేసి ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా, మహిళకి ఏ విధంగా అరుచుకోవాలి, గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అరుచుకోవాలి, పెళ్ళయ్యేటోళ్ళ కుటుంబంలోకి ఏ విధంగా అవసరం ఉండాలి, రైతుకి ఏ విధంగా అవసరం ఉండాలి, ఇన్ని కాన్సెన్సీల ఒక్కొక్క మండలానికి గురుకుల పాఠశాలలు తెచ్చి, మెడికల్ కాలేజీలు తెచ్చి, ఇన్ని పరిశ్రమలు తెచ్చి హైదరాబాద్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఇవాళ ఏ రంగంలో చేయలేదు. ప్రతి రంగాన్ని ఇవాళ గిన్ని నీళ్లు తీసుకొచ్చి, అరే 1,00,000 కోట్లు పెట్టినరు, 1,00,000 కోట్లు అంటే ఇవాళ 1,00,000 కోట్లతోటి తెలంగాణ అంతా నీళ్లు వారుతాయి. 1,50,000 కోట్లు పెట్టి నేను మూసిలో పోతాడట. మూసిలో పోతే పైసలు ఎట్లా వస్తాయి? మళ్ళీ అవి ఇల్లు కూల కొడతావు, వాళ్ళ వారవస్తావు, దాంట్లో వచ్చిన టెండర్ ద్వారా వాళ్ళ చుట్టాలకు గచ్చుకోనికి తప్పించి ఇంకేం లేదు. ఇదంతా మోసం చేస్తా ఉన్నారు మనను. ఇక మళ్ళొక 100 ఏళ్ళు కోలుకోని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కోసం ఆ కాంట్రాక్టర్లే అంతా, ఆయన పేరేంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట, వెంకటరెడ్డి అట, వీళ్ళు వాళ్ళు అంతా వీళ్ళంతా వ్యాపారస్తులే. ఈతాకేసి తాటాకు పట్టుకపోయేటోళ్ళే వీళ్ళు. ఈతాకు కూడా ఆకు కూడా ఉత్తదే, ఆ పూస ఒకటి వేసి పోయి తాటాకు మొత్తం పట్టుకపోయేటోళ్ళు వీళ్ళు. ఇలా నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న నాయకులు కూడా ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఇంకా 4 రోజులు అయితే ఇక్కడికో పోవాల్సిన వాళ్ళే. ఇవాళ బెదిరిస్తున్నావు, మమ్మల్ని భయపట్టిస్తున్నావు, మా కార్యకర్తలను భయపట్టిస్తున్నావు, దుర్మార్గం చేస్తున్నావు. ఇది ఎక్కువ రోజులు ఉండదు. 3 ఏళ్ళు అయితే ఈ మురిపెం అయిపోతుంది, మళ్ళీ కొత్త మురిపెం వస్తుంది. ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా మళ్ళీ దానికి అంతా కూడా లెక్క బరాబరే చెప్తారు. మీ ఇంటికి వెళ్ళి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి వెళ్ళి కూడా మీ ఇంటికి అంతే దూరం ఉంటుంది. అది హైదరాబాదే కావచ్చు, హైదరాబాద్లోకి వెళ్ళి
సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు. ఇది మళ్ళా సైకిల్ తిరుగుతుందా? ఇప్పుడు చలికాలం వస్తుంది, చలికాలం అయినాక ఏమవుతుంది? ఎండాకాలం వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది? వానకాలం అయినాక మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ వస్తుంది చలికాలం వస్తుంది. మనది కూడా మళ్ళీ వస్తుంది. అప్పుడు బరాబరే లెక్క బరాబరే ఉంటుంది. ఏం బరాబరకండి. మీరు ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరినీ కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మీరు ఇచ్చే ధైర్యము మామూలుది కాదు. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ఇళ్లలో ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లు ఎందుకు నువ్వు ఇస్తలేవు? బీసీ బంధు ఎందుకు అమలు చేస్తలేవు? ఇచ్చినటువంటి మైనార్టీ బంధుని ఎందుకు అమలు చేస్తలేరు? మధుకర్ రెడ్డి గారు, పెద్దంపేట వాస్తవులు అందరూ కూడా, రమణారెడ్డి గారు, బండేశ్వరి గారు అందరూ కూడా ఇక్కడ రండి. మధుకర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలి. అలా కూర్చోండి. కూర్చోండి. కుట్రాసీన్ గారు, మా పెద్దంపేట అధ్యక్షుడు. కాబట్టి ఇవన్నీ సమస్యల మీద మనమే మాట్లాడాల్సిన అయిపోయింది. అన్యాయం ఎక్కువైపోయింది. మనకి పర్మిషన్ ఫంక్షనాలలో ఇవ్వనియకపోతే ఎట్లా అంత భయపడితే ఎట్లయితుంది? నువ్వు ధర్నా చేస్తామంటే చౌరస్తాలో ధర్నా చేయక ఆఫీసులలో ధర్నా పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి మీరు చేయలేదా? ఎన్ని ధర్నాలు చేసారు? రామగుండం సిపి ఆదేశాల మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలోని తెలంగాణ మోడల్ స్కూల్ కాలేజ్ విద్యార్థులకు షీటింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. షీటింగ్ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. సమగ్ర సర్వే అంటే దాంట్లో కూడా కొన్ని తేడా జరుగుతున్నాయి. ఇంటికి వచ్చి డీటెయిల్స్ తీసుకొని మనల్ని డబ్బులు కట్ అవుతున్నాయి. చూస్తున్నారా? ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా అనుకోకుండా మీకు అలాంటి డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది అంటే మీ పేరెంట్స్ మీకు దాకా రాకపోవచ్చు, కానీ మీ పేరెంట్స్ ఎవరు అడుగుతారు? ఏదైనా అమౌంట్ కట్ అయితే మిమ్మల్ని అడిగేది ఏం చేద్దామని చెప్పేసి అలాంటి టైంలో మీరు 193కి కాల్ చేస్తే వెంటనే డబ్బులు అకౌంట్లో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు అకౌంట్ వచ్చే అవకాశం ఉంటాయి డబ్బులు. ఇదంతా ఓకే, మనకు ఫ్రాడ్ జరుగుతాయి. కానీ ఇప్పుడు కొత్త ఫ్రాడ్స్ ఏం జరుగుతున్నాయి అంటే మీరంతా స్కూల్ ఇప్పుడు కొంతమంది హాస్టల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే మీరు చేస్తారని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అవుతారు. అలాంటప్పుడు మనంతా పల్లెటూళ్ళు, అవునా కదా? పల్లెటూళ్ళు ఏం జరుగుతుందంటే మన ఫాదర్ ఫోన్ చేసి మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసినాం, మీ అమ్మాయి మా దగ్గర ఉంది. ఇట్లా లాస్ట్ టైం మన సుల్తానాబాద్ తెలుసు కదా, ఆ సుల్తానాబాద్ జూనియర్ కాలేజీలో ఒక కాల్ వచ్చింది. ఏమని? మీ అమ్మాయిని మేము పట్టుకున్నాం, మీ అమ్మాయిని పోలీస్ లాగా కిడ్నాప్ చేసినట్టు కాదు, ఒక పోలీస్ లాగా మీ అమ్మాయిని మేము పట్టుకున్నాము, మీ అమ్మాయి బాగా ఏడుస్తుంది కాబట్టి జాలీతో ఇచ్చిపెడతా, ఒక 4 లక్షలు కొడితే అమౌంట్ అర్థమైందా? 4 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని వదిలిపెడతా అని కాల్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు వాళ్ళ ఫాదర్? ఫస్ట్ టెన్షన్ పడతారు లేదా? నిజంగా అనుకుంటారా లేదా? కానీ అతను ఏం చేసిండు? ఫస్ట్ ఆ కాలేజ్కి వచ్చి వెంటనే పనులు ఆ కాలేజ్కి వచ్చి మా అమ్మాయి ఉందా లేదా? అర్థమవుతుందా? అంటే మీరేం చేయాలి? ఫస్ట్ పేరెంట్స్కి చెప్పండి. అలాంటి కార్యక్రమం అసలు లిఫ్టే లేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా మీ అమ్మాయి అన్నాడు కదా, అమ్మాయి ఎక్కడికి వచ్చింది? క్లాస్కే వచ్చింది కదా, అడుగు ఎక్కడ టీచర్స్ చెప్తారు కదా. వెంటనే మన గురించి తెలుసుకొని బిహేవ్ చేయమనండి తప్ప ఎలాంటి డబ్బులు కొట్టకని చెప్పండి. ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వెంటనే చేయండి. లేదంటే లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంతే తప్ప ఏ అమౌంట్ కొట్టకని చెప్పండి. నెక్స్ట్ బెంగళూరులో ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుంది. మార్నింగ్ నుంచి ఏదో 20 లాగా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుంది కదా. ఆ స్విచ్ ఆఫ్ పెట్టుకున్న టైంలో వాళ్ళ ఫాదర్కి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసినామని చెప్పేసి. అర్థమైందా? ఇలా నాన్న ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. టెన్షన్ అవుతారా లేదా? నిజంగానే కిడ్నాప్ అయిందనుకొని వాడు అడిగిన అమౌంట్ ఇతను సెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈవినింగ్ ఆ అమ్మాయి కాల్ చేసింది. ఏమని? ఎందుకు నాన్న ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? అర్థమైందా? అంటే ఆల్రెడీ ఆ అమ్మాయి ఏం కిడ్నాప్ కాలేదు, కాకపోతే బ్యాంక్ మ్యూట్ అవుతుంది. వాళ్ళ నాన్న భయపడి అమౌంట్ కొట్టేది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఏదో వాళ్ళు పుట్టి అంటారు, ఏం అనరు. ఇలా అమ్మాయి ఎక్కడ తెలియదు, వాళ్ళు ఏం చేస్తుందో తెలియదు, జస్ట్ అమౌంట్ కొట్టలేదు. అయితే అమౌంట్ వస్తుంది, లేదంటే వాళ్ళు పే చేయలేదు, నెట్ కాలేదు. అర్థమైందా? వాళ్ళని పే చేయలేదు. అది జరుగుతున్నాయి. కాబట్టి మీ పేరెంట్స్ కి చెప్పండి, ఎలాంటి కాల్స్ వచ్చినా ఫస్ట్ లిఫ్ట్ చేయండి. ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఫస్ట్
పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమనంటే మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోమని చెప్పండి. ఓకేనా? ఇది సైబర్ క్రైమ్ గురించి. రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది, వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది కలెక్టర్పై జరిగిన దాడికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు. కల్పించాలి 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 ఐక్యత ఐక్యత. విధి విక్రయ దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చంద్ర డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎఫ్సీఐ కార్నర్ వద్ద విధి విక్రయ దుకాణాల సముదాయాలను మంగళవారం కోరికంటి చంద్ర, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులతో కలిసి సందర్శించారు. జై తెలంగాణ, కేటీ రామన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆదుకోవాలి పేదలను, ఆదుకోవాలి చిరు వ్యాపారస్తులను, ఆదుకోవాలి చిరు వ్యాపారస్తులను, ఆదుకోవాలి పేదలను, ఆదుకోవాలి పేదలను, ఆదుకోవాలి పేదలను. ఈ 50 లక్షలతో కట్టినా కూడా ఇప్పటి వరకు మా హయాంలో ఈ నిర్మాణం చేసి కంప్లీట్ చేసిన తర్వాత కూడా వీటిని సంవత్సర కాలం నుంచి వెళ్ళి జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేటీ రామన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. చంద్రబాబు నాయకత్వం, కోరికంటి చంద్రబాబు నాయకత్వం, కేటీ రామన్న నాయకత్వం, కేటీ రామన్న నాయకత్వం. రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పేదలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన ఏ పనులు చేయాలి, అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చడాలు, కోటర్లు కూల్చడాలు, ఇలా చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి షెడ్లను కూర్చడాలు, గాంధీ మార్కెట్ను కూర్చడాలు, ఇక్కడ ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో షాపులను కూర్చడానికి వాళ్లకు సమయం ఉంటుంది తప్ప ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఇక్కడ చిరు వ్యాపారస్తులకు ఇలా వీధి విక్రయదారులకు ఒక సముదాయాలను ఏర్పాటు చేయాలని 50 లక్షల రూపాయలతోని ఈ యొక్క వీధి విక్రయాల సముదాయాన్ని మేము ఆనాడు ప్రారంభం చేసినాం. ఇలా దాన్ని ప్రారంభం చేయడానికి మాత్రం ఎమ్మెల్యే గారికి సమయం ఉండలేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అరే ఈ పని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరనంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం మొదలు పెడతారు. కానీ మీరు ఒక్కసారి ప్రజలకు ఏం అవసరం ఆ పనులు చేయండి. మేము ఇలా దీన్ని ఈ యొక్క సముదాయాన్ని ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉండడం మూలాన ఇలా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో శిథిలావస్థకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో ఏమేమి వసతులు కావాలి,
ఈ వీధి విక్రయదారులకు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేసి వెంటనే దీన్ని ఇలా ఈ యొక్క వీధి విక్రయదారులకు సంబంధించిన సముదాయాన్ని దీన్ని అందరికీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఇది సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా అందరికీ ఇలా ఈ యొక్క దీన్ని ప్రారంభం చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మేడిపల్లి సెంటర్లో ఆనాడు 7 నెలలు అవుతుంది. ఇక్కడ వాళ్ళకు వెంటనే మేము న్యాయం చేస్తాం, వాళ్ళకు పక్కనే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి వెజిటేబుల్ మార్కెట్లో ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఆ మాటను నిలబెట్టుకోవాలి. తప్పకుండా వాళ్ళకి అక్కడనే స్థలాన్ని కేటాయించాలి. వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ షెడ్లు కట్టుకునేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నది. తప్పకుండా ఆ యొక్క ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోడ్డు ఏదైతే రోడ్డు మీద ఉన్నారని ఆ యొక్క గ్రీన్ దాన్ని ఏదో చేస్తామని చెప్పి దాన్ని వాళ్ళని ఖాళీ చేపించారు. వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి వెంటనే ఆ యొక్క వెజిటేబుల్ మార్కెట్ కాడ చేస్తారా, ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడతారా, ఎక్కడనో వాళ్లకు తప్పకుండా స్థలాన్ని కేటాయించాలి, వాళ్లకు ప్రత్యామ్నాయాన్ని చూపాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నమస్కారం. ఈరోజు జరుగుతున్న పాలన చూస్తుంటే ఇంత అధ్వానంగా ఉన్నదంటే ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయకుండా ప్రజలకు ఏదైతే అవసరం లేదో ఆ పనులన్నిటి కూడా చేస్తున్నారు. ఏదో సుందరీకరణ పేరిట అన్ని కూలగొట్టుకుంటా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా జనాలందరినీ కూడా భయభ్రాంతులను చేస్తున్నారు. మొన్న రాగానే నెల కాక ముందే ఏదైతే అప్పుడు రోడ్ వేసేటప్పుడు హైవే రోడ్ వేసేటప్పుడు ఆ రోడ్డు చుట్టుపక్కల ఉన్న విక్రయదారులందరికీ కూడా మేము అప్పుడు గ్రీన్ బెల్ట్ మీద అందరికి కూడా 62 షాపులు మేము కేటాయించడం జరిగింది. ఆ షాపులన్నీ కూడా ఇప్పుడు తీసేసినారు. వాళ్ళు రోడ్డు మీద పడి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక 10 రోజుల లోపల 15 రోజుల లోపల మేము వెజిటేబుల్ మార్కెట్లో స్థలం చూపిస్తా అని చెప్పి కూడా మోసం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా 6 నెలలైనా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఏ స్థలం కాదు, ఏ ఒక వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు లబ్ధి పొందకుండా వాళ్ళు 10,000 రూపాయలు కిరాయి పెట్టుకొని షెటర్లు అందరూ కూడా కిరాయికుంటే అవి వెళ్ళక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వీళ్ళన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి దించుతుంది. ఇవి కూడా 50 లక్షల రూపాయలతోటి గౌరవ కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న కోవిడ్ పీరియడ్లో చాలా మంది కష్టాలలో ఉన్నారని చెప్పి 50 లక్షలతోటి ఇవి కట్టించడం జరిగింది. దీనికి విక్రయదారులందరికీ కూడా ఇక్కడ కేటాయించాలి. ఖచ్చితంగా వీళ్ళు కేటాయించి దీన్ని ఉపయోగంలో తీసుకొచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా ముందట రేకులు కానీ లోపల ఏమైనా అవసరాలు ఉన్నా కూడా అవన్నిటి కూడా మున్సిపల్ తరఫు నుంచి చేయించి వాళ్ళకి అందరూ కూడా విక్రయదారులకు అప్పచెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.